వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అసలు ప్రేమకు మతం ఉంటుందా? నిజమైన ప్రేమ మత మార్పిడిని కోరుకుంటుందా? మత మార్పిడి కోరుకోని ప్రేమకు ఈ సమాజంలో విలువ లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే, హిందూ అమ్మాయిలు ముస్లిం యువకుల్ని ప్రేమిస్తే వెంటనే వాళ్ళు ఇస్లాంలోకి వెళ్ళాలి, వాళ్ళు వాళ్ళ పేర్లను మార్చుకోవాలి, వాళ్ళు వాళ్ళ నడవడికను మార్చుకోవాలి, వాళ్ళు బీఫ్ తినాలి, వాళ్ళు ఒక పక్క ముస్లిం అమ్మాయిగా మారాలి. అదే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయి మీద ఆ అమ్మాయి మీద జీవితకాలం శత్రువులుగా మిగిలిపోతారు. ఇది ఎక్కడి న్యాయం? ఇంత జరుగుతున్నా హిందువులు ఎందుకు మేల్కోవట్లేదు? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీరు అన్ని న్యూస్ ఆర్టికల్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి అనేక ఛానల్స్లో కూడా దీనికి సంబంధించిన వార్త వచ్చింది. హిందువును పెళ్ళాడతావా, నువ్వు ద్రోహివి. ఒక ముస్లిం అమ్మాయి ప్రేమించి ఒక హిందువును పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి మీద ద్రోహి అనే ముద్రేశారు. హిందువును వివాహమాడిన ముస్లిం యువతికి ఇరుగు పొరుగు ముస్లింల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? హిందువు యువకుడిని పెళ్ళాడిన అమ్మాయి ఇస్లాం ఆచారాలను పాటిస్తోంది. హిందువుగా మారలేదు గత 8 సంవత్సరాలుగా. అయినా కూడా అమ్మాయి చేసింది ద్రోహం. మరి వీళ్ళు మాత్రం హిందూ అమ్మాయిని ప్రేమించగానే మతం మార్చడము, పేరు మార్చడము, తల్లిదండ్రులకు క్షోభ పెట్టడము, హిందూ ఆచారాలు పాటించమని చెప్పడము, బీఫ్ తినిపించడం నేరం కాదు, ద్రోహం కాదు. ఏ మూర్ఖత్వం రాని మీది, ఏ మతోన్మాదం. ఈ మతోన్మాదానికి మందు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియట్లేదు. ఈ మతోన్మాదానికి మందు రావాలంటే నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ దేశ ప్రధాని కావాలి. యూపీలోని కాన్పూర్లో 8 ఏళ్ల కిందట హిందూ యువకుడిని పెళ్లాడిన ఫిర్దోస్ని ద్రోహి అని నిందిస్తూ రోజు ఆమె కుటుంబాన్ని వేధిస్తూ దాడులు చేస్తున్న రియాసత్ అఫ్జల్. ఏమనాలి వీళ్ళని? ఇప్పటికే ఆ అమ్మాయి పేరు ఫిర్దోస్గానే ఉన్నందుకు ఆ హిందూ యువకుడిని నా ధర్మాన్ని మెచ్చుకోవాలి. నా ధర్మంలోనే నిజమైన ప్రేమ దొరుకుద్ది. నా ధర్మం మతం మార్చుకోమని చెప్పదు, నా ధర్మం నీ ఆచారం మార్చుకోమని చెప్పదు. నా ధర్మం ఒక్కటే చెప్తుంది, నువ్వేం చేసినా మనస్ఫూర్తిగా చెయ్యి అని. అలాంటి ధర్మంలోనే అబ్బాయిని పెళ్లి చేసుకుందంటే ఆ పిల్ల అదృష్టవంతురాలు. సరే, ఆ అమ్మాయి అయినా అదృష్టవంతురాలు అయిందని సంతోషపడక ఏంది మీ బాధ? ఇంతే కాన్సన్ట్రేషన్ హిందువులు చేస్తే పరిస్థితి ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి. హిందువులు మారండి. ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడైనా ఐక్యంగా ఉండండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారండి. మీ మార్కెటింగ్ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.